హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రేవతి. వెల్కమ్ టు ఆర్కే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం బేబీ కార్న్తో క్రిస్పీగా పకోడీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా బేబీ కార్న్ని కట్ చేసుకుందాం. బేబీ కార్న్ని ఇలా రెండుగా కట్ చేసుకోవాలి. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం. ఇప్పుడు 2 స్పూన్ల మైదా వేసుకోవాలి. 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మమ్మ, పోపు దినుసులు బాక్స్ మర్చిపోయినా, తీసురామమ్మా. ఓకే, తెస్తా ఉండు పట్టి. ఫాస్ట్గా తీసురామమ్మో. ఓకే, ఇదిగో పట్టి. ఇవన్నీ నేనే వేస్తాను. ఒక సెకండ్. ఏమమ్మా? ఓకే, ఎన్ని అవే కదా బేబీ కార్న్? అవునమ్మా. ఓకే, 1 స్పూను, 1 టీ స్పూను ఉప్పు, కొంచెం కారం ఎక్కువ వేసుకుందాం లేపొట్టి. వేసుకుందాం. ధనియాల పొడి కొంచెము, పసుపు పొడి చిటికెడు, మిరియాల పొడి కూడా కొంచెం వేసుకుందాము. ఇంకా దీంట్లోకి ఫుడ్ కలర్ తెస్తాను పొట్టి. ఇక పొట్టి ఫుడ్ కలర్ కొంచెము. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి పొట్టి. నేను కలుపుతాను ఇమ్మమ్మా. కలుపుతావా? కలుపుతాను, నువ్వు వాటర్ ఇమ్మమ్మా. ఓకే పొట్టి. కొన్ని కొన్ని వేస్తా ఉండమ్మా. ఫేస్ కనిపిస్తా అనలేదు కదా? లేదమ్మా. అవునా? కనిపిస్తా అనలేదులే. ఇంకా కావాలంటే మైదాను కార్న్ఫ్లోర్ వేసుకోపట్టి కొంచెము. చాలమ్మా. చాలా సరిపోతుందమ్మా. ఇలా బాగా కొంచెం తిక్కగా కలుపుకోవాలి. మా పొట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయింది. అన్నీ చెప్పింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం మర్చిపోయింది. ఇప్పుడు వేద్దాం రండి. ముందే వేసింటే బాగుండు, బట్ తను మర్చిపోయింది. దీనికోసమనే తెప్పించింది కానీ మర్చిపోయింది. ఇప్పుడు బాగా కలిపేయాలి దీన్ని. ఈ పచ్చిమిర్చి ఆయిల్లోకి వేసుకున్నా. మా మామకి చాలా ఇష్టం. అలాగే కరివేపాకు కూడా ఫ్రై చేసుకుందాం. మమ్మ, టేస్ట్ ఎట్లుందో చూడు మమ్మ. అవునా పట్టి? ఇక పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసిండావు. నీకే ఇష్టమని చేసినామమ్మా. థ్యాంక్స్ పట్టి. పర్లే, కలర్ఫుల్గానే చేసినావు. టేస్ట్ ఎట్లుందో చెప్పు మమ్మ. క్రిస్పీగా సూపర్గా ఉన్నాయి పట్టి. థ్యాంక్స్ పట్టి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి
ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. వర్షం వస్తే అందుపట్టి